అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మహిళలకు 2 తెలుగు రాష్ట్రాలు అందిస్తున్న ఉచిత బస్సు పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఉచితాలపై కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం సంపద సృష్టించే మార్గాలు చూడాలని సూచించారు. అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం తప్ప మిగతావి ఉచితంగా ఇవ్వకూడదని అన్నారు. ఇలాంటి ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని గతంలో కూడా వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి ప్రభుత్వం వారు తీసుకొచ్చింది. చంద్రబాబు గారు చేశారని అన్నం, లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటుందో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేసుకొచ్చింది. అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం, తిరిగి సంపద సృష్టించే మార్గం, జనాన్ని ఆ విధంగా ప్రోత్సహించే మార్గం, వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఉచితాలపై దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారా, మేము బస్సులో జీవితం ఇంట్లో ఉండవాలి, ఎవరు అడిగారు? తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ పథకాన్ని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఉచిత బస్సు హామీ ఇచ్చి గెలిచిన తర్వాత అమలు చేస్తుంది. ఇక తెలంగాణ దారిలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది. దీంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు పలు ఉచిత పథకాలను అందిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ ఉచితాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు ఇవ్వమని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇస్తున్న ఉచిత పథకాలను ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఉచిత బస్సు ఇవ్వండి, అందులో తాము తిరుగుతామని మహిళలు అడిగారా అని ప్రశ్నించారు. మరి ప్రభుత్వాలు ఎందుకు ఉచిత పథకాలు తీసుకువస్తున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సంపద సృష్టించే మార్గం చూడాలి, కానీ ఇలా అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదన్నారు. గురువారం గుంటూరు తెనాలిలో నిర్వహించిన సేవా జ్యోతి పురస్కార ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం, తిరిగి సంపద సృష్టించే మార్గం, జనాన్ని ఆ విధంగా ప్రోత్సహించే మార్గం, వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఉచితాలపై దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారా, మేము బస్సులో జీవితం ఇంట్లో ఉండవాలి, ఎవరు అడిగారు? సేవా జ్యోతి పురస్కార ప్రదానం సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. ప్రభుత్వం ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదు అనేది తన అభిప్రాయమని చెప్పారు. అయితే ఇలా ప్రజలకు ఉచితాలు ఇస్తే తనకేమి నష్టం కాదని చెప్పారు. కానీ ఉదయం ఉచిత పథకాలు ఇచ్చి సాయంత్రం మద్యం రూపంలో ప్రభుత్వాలు మళ్లీ ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. అయితే అది నవ్వులాట కాదని భయంకరమైన నిజమన్నారు. పేద ప్రజలకు విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని వెంకయ్య నాయుడు చెప్పారు. మిగతావి ఏవి కూడా ఉచితంగా ఇవ్వకూడదన్నారు. ఉచిత పథకాలు ఏమాత్రం మంచివి కాదని తెలిపారు. ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలని సూచించారు. అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. కొంతమంది కదా ఫ్రీగా వస్తుంది, రాజ్యం పోయింది, పోయేది మీ ఆరోగ్యం. ఉదయం అది ఫ్రీగా తీసుకోవడం, సాయంత్రం దాన్ని అక్కడ ఇచ్చి మనం చూసుకోవడం జరుగుతుంది. నవ్వులాట కాదు, భయంకరమైన సత్యం. అందుకని ప్రభుత్వాలు ఉచితాలు ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేదవాళ్ళకి చదువు ఉచితం చేయాలి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా చేసి. గత నెలలో కూడా వెంకయ్య నాయుడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, అప్పుల ఊబిలోకి నెట్టివేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉచిత పథకాలపై కాకుండా విద్యా, వైద్యంపై దృష్టి సారించాలని చెప్పారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకూడదు అని చెప్పారు. పార్టీ మారితే పదవులకు రాజీనామా చేయాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.